సార్ వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఫస్ట్ మహిళా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారని? అది చాలా దారుణం. పైపెచ్చు ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు అసలు చెప్పాలంటే అసలు అతను మనిషి కింద లెక్కేసుకోకూడదు. ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు కావచ్చు, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండొచ్చు. కానీ వేమిరెడ్డి ప్రశాంత్ అనే వాళ్ళ కుటుంబ సభ్యురాలు. చెప్పాలంటే వాళ్ళ కుటుంబంలో ఆమెకి బాగా దగ్గర బంధువు కూడా. మరి అటువంటి ఆమెను గురించి మరి ఆ రకంగా అసభ్యంగా, ఆమెను గురించి కాదు, వాళ్ళ బంధువు కాకపోయినా ఎవరిని గురించి అయినా మాట్లాడకూడదు. కానీ కుటుంబ సభ్యురాల్ని అవమానించుకోవటం అంటే ఇక రాజకీయం కోసం, నీతిమాలిన రాజకీయం కోసం ఇక అంతకంటే పనికిమాలినతనం ఏమీ ఉండదు. మరి తన్ని మీద రాజకీయం అంటే ఇవాళ మొగుడు మీద పెళ్ళాం మీద మొగుడు, తండ్రి కొడుకులు కూడా పోటీ చేస్తున్నారు, గెలుస్తారు. మరి ఆయన మీద గెలిచినంత మాత్రాన అంత అక్కసుగా మాట్లాడడం అంటే దారుణం. పైపెచ్చు ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు కూడా ఏదైనా పొరపాటు మాట్లాడానో ఏమో అని అంటలా. నేను ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉండాను అని చెప్పి అంటున్నాడు. నేను తిట్టాను, నేను దానికి కట్టుబడి ఉన్నానని చెప్తున్నాడు. ఆ మాటలు మళ్ళీ మా నోటి నుంచి చెప్పాలంటే కూడా చెప్పలేము అతను మాట్లాడిన మాటలు. వైసీపీకి సంబంధించిన నాయకులు మహిళల పట్ల గౌరవిస్తున్నారా, లేదంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు గౌరవిస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే వైసీపీకి సంబంధించిన యాంకర్ శ్యామల గారు మాట్లాడుతూ టీడీపీ నాయకులకి, లేదంటే ముఖ్యంగా కూటమి నాయకులకి మహిళల పట్ల గౌరవం లేదు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని చెప్పి అయితే ఆమె మాట్లాడారు. సో ఏం చెప్తారు దీనికి? అసలు ఇది పార్టీని ఒక మహిళ గురించి మాట్లాడటం పార్టీ కాదు, మనిషిగా మాట్లాడాలి. మనం మానవులుగా జన్మించా కాబట్టి మనిషిగా, పార్టీ నెక్స్ట్, పార్టీ కాదు. కానీ వైసీపీలో జరిగినంత, గత 5 సంవత్సరాల్లో జరిగినంత అవమానం మహిళలకు కానీ దళితులకు కానీ ప్రతి వర్గానికి, ముఖ్యంగా మహిళలకి దారుణమైన అవమానాలు జరిగినాయి గత గవర్నమెంట్లో. రాజధాని అమరావతి మహిళా రైతులను తీసుకోండి, లేకపోతే విడిగా వేరే ఇప్పుడు తయారీకు జగన్మోహన్ రెడ్డికి కోతవేటు సమీపంలో కృష్ణానదిలో మరి వాళ్ళు ఇద్దరు కపుల్స్ అప్పట్లో పాపం వాళ్ళు ఇక తొందరలో పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు ఏదో కృష్ణానది రోడ్డు కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి రేపు చేస్తే దానికి అంతుగతి లేదు. మరి గుంటూరులో ఒకటి జరిగింది. అప్పుడు మా చుట్టుపక్కలే చూడటానికి చాలా జరిగినాయి. మరి అప్పుడు ఏమీ చర్య తీసుకోవాలి? అటువంటి పరిస్థితులు ఇవాళ లేవు. ఇవాళ గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, ఇవాళ పైపెచ్చు చంద్రబాబు నాయుడు ఎక్కడిదాకా ఎందుకు, మొన్న భారతీయుని గురించి తెలుగుదేశం యూట్యూబర్ ఒక ఆయన ఏదో కొంచెం మాట్లాడాడని చెప్పి మరి ఆయన నమ్మటే అరెస్ట్ చేశారు. మరి అటువంటి చర్యలు వాళ్ళు ఏం తీసుకోలేరే. అంటే మహిళలకి ఎక్కువ ప్రాముఖ్యత, ఎక్కువ గౌరవం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రోజా కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు మాట్లాడుతుంటారు కదా వైసీపీకి సంబంధించిన వాళ్ళు. అంటే మహిళలంటే రోజా లాంటి వాళ్ళని గౌరవిస్తాడు జగన్మోహన్ రెడ్డి. మహిళలంటే సంసారబద్ధంగా ఇంట్లో పద్ధతిగా ఉండే వాళ్ళని గౌరవించడం చేత కాదు జగన్మోహన్ రెడ్డికి. రోజా లాంటి వాళ్ళు, రోజాయే మహిళ, మరి ఆమెను గౌరవిస్తాడు. మరి మిగిలిన వాళ్ళు మహిళలు కాదు. రోజా ఒకటి, ఆమె చిలకలూరిపేట ఎమ్మెల్యే ఒక ఆమె ఉంది, పోయి గత మాజీ ఎమ్మెల్యే, ఆమె మరి వాళ్లే మహిళలు. మిగిలిన వాళ్ళు రాష్ట్రంలో ఉండేవాళ్ళు మహిళలకు కనపడలేదు మరి రోజమ్మకి. మరి ఆమె రోజాని అసలు మహిళ అని అనుకుంటే మహిళా లోకమే ఇవాళ చిన్నపోయిద్ది. ఎక్కడన్నా ఆమె గురించి ఒక్క మహిళని, రోజాని గురించి వైసీపీ పార్టీ వాళ్ళనే చెప్పాను, మహిళా ఉత్తమరాలు, రోజా ఉత్తమరాలు, మంచి మహిళ అని చెప్పమనండి. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసావు, నీ వృత్తి చేసుకో, వృత్తి కాదని ఎవడు అండవు, బతకడానికి వృత్తి చేసుకోవాలి. కానీ నిజ జీవితంలో కూడా జీవిస్తున్నావు అదే వృత్తినే. ఇప్పుడు ఆడ సినిమాల్లో ఎట్లా చేసి, సినిమాలో జబర్దస్తులు ఎట్లా చేసావో అదేది స్టేజీల మీద కూడా ప్రవర్తిస్తున్నావు, పబ్లిక్గా మాట్లాడుతున్నావు. ఎందుకంటే మీకు వైసీపీ వాళ్ళకి ఒక్కడికే మరి వాక్ స్వాతంత్ర్యం ఉందో, మరి భావ స్వేచ్ఛ ఉందో అర్థం కాల. మీ భావ స్వేచ్ఛ అంటే మంచి మాటలు మాట్లాడటానికి భావ స్వేచ్ఛ ఉంది, కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి భావ స్వేచ్ఛ లేదు. కానీ మీరు మాట్లాడుతున్నారు. అండ్ ఏంటంటే గవర్నమెంట్ చూస్తా ఒక మహిళల మీద అంత తొందరగా చర్య తీసుకోకూడదు అనే దృక్పథంతో వేచి చూస్తున్నారనిగా అనిపిస్తుంది మాకు. లేకపోతే రోజాని ఇప్పుడు దాకా అసలు బయట తిరగనీయకూడదు. ఆమె చేసిన అకృత్యాలు మామూలుగా ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఆమెను జగన్మోహన్ రెడ్డి ఆడారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడారు, డబ్బులు పెట్టి ఆడదాం ఆంధ్ర. మరి వాళ్ళు ఇష్టం ఆడారు, ఏమి చేశారు? డబ్బంతా ఇష్టం వచ్చినట్టు పోయి చేసి వాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఎమ్మటేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఆ రకంగా రాష్ట్రంలో ఉన్న డబ్బంతా చేశారు, అన్యాయంగా కాజేసి కూర్చున్నారు.